వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో వేయించేసి ఉన్న శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. శ్రీ అపర్ణ జయ జయ అపర్ణ. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ. నమస్తస్యై 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 నమో నమః. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అపర్ణాదేవి అమ్మవారి ఆలయాన్ని గురించి తెలుసుకున్నాం ఈరోజు. అసలు అమ్మవారి మూలపెంటయ్య అంటే హైమవతిగా ఆవిడ మూల రూపము, శివుడి యొక్క భార్య. ఆ అమ్మవారు పరమేశ్వరు కోసం తపస్సు చేసేటప్పుడు రెండు చేతులు కూడా పైకి పెట్టుకుని ఏకపాదము అనగా ఎడమ కాలు మీద కుడికాలు ఉంచుకుని ఆవిడ తపస్సు చేసి కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆయన భర్తగా ఉన్నటువంటి అమ్మవారు అపర్ణ. ఆ తపస్సు చేసేటప్పుడు కొన్నాళ్ళ పాటు ఆకులు అనుములు తిని ఆ తర్వాత ఏమీ తినకుండా ఆకులు అనుములు ఏమీ తినకుండా తపస్సు చేయడం చేత అమ్మవారిని ఆ వివాహ సందర్భంలో అందరూ కూడా అపర్ణ అని పిలవడం జరిగింది. అపర్ణ అనే నామానికి అర్థం ఏంటయ్యా అంటే అపగత రుణ అపర్ణ అని చెప్పి అర్థము. రుణము అనగా ఇక్కడ మనకు తెలుసుకున్నది అప్పులు అని చెప్పి అనుకుంటాం, కానీ దాంతోపాటుగా రుణం అనగా బాధ్యత. మనకు ఉన్నటువంటి 5 రుణములు ఉంటాయి, అంటే 5 రుణములు ఉన్నాయి. పితృ రుణము, దైవ రుణము, మనుష్య రుణము, యజ్ఞ రుణము, భూత రుణము. ఇవన్నీ తీర్చాలి అంటే ఈ కలియుగంలో చాలా కష్టమైనటువంటి వ్యవస్థ. కాబట్టి ఒక్కసారి అమ్మవారిని అపర్ణ అనుకుంటే చాలట ఆ దోషాలన్నీ తొలగిపోయి మనకు ఆ మంచి లభిస్తుంది చెప్పేసి ఒక నమ్మకం, శాస్త్ర ప్రవచనము. ఇది కూడా ఈ అమ్మవారి వివాహ సందర్భంలో పరమేశ్వరుణ్ణి ఒక వరం అడుగుతుంది. మన ఇద్దరు కూడా వివాహం జరిగింది కాబట్టి ఈ వివాహ సందర్భంలో రాబోయేటువంటి తరాలకి ఏదైనా ఒక మంచి వరం అని చెప్పి అడిగితే ఆ పరమేశ్వరుడు ఏం చెప్తారయ్యా అంటే మన ఇద్దరికి కూడా వివాహం ఆలస్యం అవడం గల ప్రధాన కారణం కుజుడు ఆవహించడం వల్ల నాలో ఈ యొక్క శుభకార్యం చేసుకునే సంకల్పం నాలో కలగలేదు. కాబట్టి రాబోయేటువంటి తరాల్లో కుజదోష ప్రభావం ఎవరికైతే ఉంటుందో ఆ దోష ప్రభావం తొలగాలి అంటే ప్రత్యక్షంగా నీ నామాన్ని కేవలము స్మరణ మాత్రం చేతనే ఆ యొక్క దోషం తొలగిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కుజదోషం అన్నట్లయితే ఈవేళ చాలా మంది ఏంటంటే కుజదోషం ఉన్న వాళ్ళకి అలా ఉన్న దోషం వాళ్ళనే వివాహం చెయ్యాలని చెప్పేసి ఒక నానుడు ఉంది. అది కొంతవరకు నిజమే. కానీ కుజదోషం వల్ల చిన్నపిల్లలకి బాల్య వ్యవస్థలో అనారోగ్యం ఏర్పడము, విద్యా వ్యవస్థలో విద్యకు ఆటంకం ఏర్పడము, అలాగే ఉద్యోగ వయసులో ఉద్యోగ ఆటంకము, వివాహ సందర్భంలో వివాహ ఆటంకము, వివాహం అయిన తర్వాత సంతాన ఆటంకము, దాంపత్య సమస్య, అంతేకాకుండా వ్యాపారస్తులకి రుణాలు ఏర్పడుతుండడము, అలాగే ఉద్యోగస్తులకి చేస్తున్న ఉద్యోగంలో ఒక్కసారిగా తమ ఉద్యోగాన్ని అకారణంగా కోల్పోతుండము. ఇటువంటి పనులు చేస్తుంటాడు కుజుడు. ఇలాంటి కుజదోష ప్రభావాన్ని కనుక శ్రీమాత్రే నమః శ్రీ అపర్ణాయై నమః, శ్రీమాత్రే నమః శ్రీ అపర్ణాయై నమః అనే నామాన్ని స్మరించుకోవడం వల్ల ఆ దోషం తొలగిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అమ్మవారు కాబట్టి మనకి కుంకుమార్చన చేసుకుంటే ఇంకా మరింత సులభతరంగా అనగా వేగవంతంగా మనకి ఆ పని పూర్తవుతుంది. ఇక్కడ ఏంటయ్యా అంటే అమ్మవారికి ప్రతి మంగళవారము కూడా కుజదోషానికి సంబంధించి పూజలు జరుగుతూ ఉంటాయి. ఉదయం 6:30 దగ్గర నుంచి 11:30 దాకా కూడా ఎవరికైతే ఈ కుజదోష ప్రభావం ఉందో అంటే వివాహ ఆలస్యము, సంతాన ఆటంకము, ఉద్యోగ ఆటంకము, రుణాల సమస్య, వ్యాపార సమస్య, ఉద్యోగ సమస్య, అలాగే న్యాయస్థాన వివాద పరిష్కార సమస్య, ఇటువంటి వాటికి ఇక్కడ ఆ మంగళవారం ప్రత్యేకించి పూజ చేయడం జరుగుతుంటుంది. ఉదయం 6:30 దగ్గర నుంచి మళ్ళా 7:30, 9:30, 11:30 గంటకి పూజ జరుగుతుంటాయి. వచ్చిన భక్తులందరూ కూడా మా ఆలయ కమిటీ వారు, సేవా సమితి వారు అందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. ఇంతేకాకుండా శుక్రవారం నాడు కూడా ప్రత్యేకించి అమ్మవారికి రాహుదోషము, కేతు దోషము, దీనినే ఈవేళ మనము కాసదోషం అంటున్నాము, కాలసర్ప దోషము. ఈ యొక్క దోష నివారణకి ఇక్కడ పూజ జరుగుతూ ఉంటాయి. ఉదయం 10:30 దగ్గర నుంచి రాహుకాలం ఉంటుంది. ఆ శుక్రవారం నాడు ఆ సమయంలో ప్రతి అమ్మవారి పూజ చేస్తుంటాము. ఎందుకయ్యా అంటే ఆ రాహుకాల సమయంలో పూజ చేసిన వారికి సర్పదోషము, నాగదోషంతో పాటుగా ఈ వివాహం అయిన తర్వాత
దాంపత్య సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే డైవర్స్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ యొక్క దాంపత్య సమస్యకి విడాకులు ఏర్పడడం, అన్య దాంపత్యం ఏర్పడడం ఉండడం, అన్య దాంపత్యం ఉండడం కోసము ఇక్కడ ఆ సమయంలో పూజ జరుగుతుంటాయి. ఆ పూజ అయిన తర్వాత నిమ్మకాయ చెక్కల్లో ఆ అమ్మ దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వడము ఈ కార్యక్రమం జరుగుతుంటుంది ఆ శుక్రవారం నాడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా దసరా శరన్నవరాత్రుల్లో ఇక్కడ అమ్మవారికి 10 రోజులు కూడా అలంకారాలతోటి ఆ ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతుంటుంది దసరాల్లో. అలాగే అమ్మవారికి వార్షిక కళ్యాణం అపర్ణాసంగ నాగేశ్వర స్వామి వారు, ఆ స్వామివారి పేరు నాగేశ్వర స్వామి వారు. ఈ అపర్ణాసంగ నాగేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరము కూడా పాలుశుద్ధ సప్తమ నాడు ఇక అమ్మవారికి వార్షిక కళ్యాణం జరుగుతుంది. సుమారుగా ఒక 6 రోజుల పాటు ఈ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఈ కళ్యాణ సందర్భంలో సుమారుగా 2000 మంది ముత్తైదుల చేత ఒకేసారి 1,00,000 కుంకుమార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది అత్యంత ఘనవైకుంఠంగా. ఆ 6 రోజుల్లో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఉంటాయి. ఇక అమ్మవారు ఇక్కడ మా సోదరులు రత్న ఆకుండి వెంకటేశ్వరమ్మ గారికి ఈ జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకించి పరిశోధన చేస్తుండగా కుజదోషము దాని నివారణ అనే అంశం మీద పరిశోధన చేస్తుండగా 1993 సమయంలో ఈ యొక్క అమ్మవారి స్వయంగా ఆయనకి స్వప్నంలో దర్శనం ఇచ్చారు. అంటే అమ్మవారి వివరణ దొరికింది ఆయనకి. కానీ ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఈ కుజుకు సంబంధించినటువంటి దానికి ఈ యొక్క అపర్ణాదేవి అనేది ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ సింపుల్ రెమెడీ అనమాట. ఈ సూక్ష్మ నివారణ ఉంది కానీ అమ్మవారి రూపం తెలియదు. ఆ సందర్భంలో అమ్మవారే స్వయంగా ఒక 3 రోజుల పాటు అమ్మవారి స్వప్న దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన రూపాన్ని ఒక చిత్రకారుడి చేత చిత్రం గీయించి ఆ యొక్క చిత్రపటానికి పూజలు చేయించాము. సుమారుగా ఒక 60-70 మందిని తీసుకుని పూజ చేస్తే వాళ్ళందరూ కూడా ఒక 3 నెలలు 2 నెలల కాలం నాటికి వాళ్ళకి మంచి ఫలితం కలిగింది. అంటే వివాహం ఇవన్నీ 35 ఏళ్ళు 40 వివాహం కాని వాళ్ళకి, ఒక 10 ఏళ్ళైనా సంతానం లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళని మనం తీసుకుని పూజ చేసినట్టయితే వాళ్ళకి మంచి ఫలితం వచ్చింది. ఆ దరివేళ ఇక్కడ ఆలయం కట్టాలని సంకల్పం జరిగింది. గ్రామస్తుల సహాయ సహకారాలతో, భక్తుల సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని మేము ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ప్రతిష్ఠించిన తర్వాత అంగరంగ వైభవంగా అమ్మవారి అనుగ్రహంతో కొంగు బంగారమై భక్తులకి వెలసిల్లుతుంది ఇక్కడ అమ్మవారు, అపర్ణాది అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు ప్రతి శుక్రవారం కూడా మంగళవారము, శుక్రవారము, అలాగే దసరా నవరాత్రుల్లోను, కళ్యాణోత్సవాల్లోనూ ఇక విశేషంగా పూజ జరపడుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుచున్నాను. ఆకుండి ప్రభాకర శాస్త్రి, అపర్ణాదేవి పాదార్చకులు, తాటిపర్తి. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. చరవాణి 99 89 34 35 49 9989343549. అలాగే మా గురుదేవుడు బ్రహ్మశ్రీ సరస్వతి శర్మ గారు ఆయన 2000 సంవత్సరంలో ఈ ఆలయాన్ని దర్శించి ఆయన యొక్క ప్రవచనాన్ని ఇక్కడ అందజేయడం చేసిన తర్వాత ఈ యొక్క క్షేత్రం, ఈ ఆలయము భవిష్యత్తులో మంచి క్షేత్రం అవుతుందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఆయన యొక్క మంగళాశాసనంతో కూడా ఈ ఆలయము అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ఎస్ఆర్ న్యూస్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా 50 మంది భక్తులందరికీ కూడా మీకు అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అలాగే అభివృద్ధి చెందాలని కోరుతూ శుభం, జయం.